మామూలుగా రాజకీయం అనేది ఒక ఆప్షన్ పెట్టుకుని అయితే నేను రాలేదు. ఒక ఇష్టంతో, ఒక ప్యాషన్‌తో వచ్చాను. నేనైతే పాలిటిక్స్‌లోకి. నా తరహా నేను వరకి, నా వరకి. సో, అదే విధంగా మేము అదే ప్యాషన్‌ని, అదే ఇష్టంతో ఏదైతే చేస్తున్నామో అది ఆల్రెడీ మేము చేసే వర్క్‌లో కనిపిస్తుంది. అట్లే ముందుకెళ్తున్నాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు పాలిటిక్స్‌లోకి డబ్బు సంపాదించుకోవడానికి వస్తున్నారా? ఇంక తర్వాత ప్రజా సేవ చేయడానికే వస్తున్నారా? అసలు ఏంటి ఏమీ మీరు లేనప్పుడే నాది వచ్చిన సంపాదనలో ఖర్చు పెడుతున్నానంటే, ఇప్పుడు అసలు కాదు మీరు అన్న స్టేట్మెంట్ పూర్తిగా కాంట్రాడిక్టింగ్. ఎందుకంటే, ఇప్పుడు నాకెంతో కొంత ఎనమ్మాలు ఉండి దాంట్లో నేను తీసి సంపాదిస్తే అది వేరు మేడం. వచ్చే శాలరీలోనే నేను ఇంత చేస్తున్నప్పుడు, అసలు సంపాదించుకునే మైండ్ సెట్ ఉన్నప్పుడు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నేను చాలా మంచి కంపెనీలో పనిచేసుకుంటున్నాను. సాటర్డే, సండే, వీకెండ్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. అవన్నీ కాదనుకోని కూడా నేను ఈ ఏదైతే ఉందో సర్వీస్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. సో, ఆ విధంగా చూస్తే అసలుకి కంప్లీట్‌గా ఇది కాంట్రాడిక్టింగ్. సో, డబ్బులు సంపాదించుకోవడానికైతే అస్సలు కాదు మేడం. నాకు